మై నేమ్ ఇస్ జగదీష్. నేను బీ స్టోర్లో 2 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు మన బీ స్టోర్ ఎలా ఉంటుందో డీటెయిల్స్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ బీ స్టోర్ బిజినెస్ ఎలా జరుగుతుందో మీరు ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడొచ్చు ఫ్రెండ్స్. Good morning, sir. Yeah, good morning. ఇది ఒక ఆఫ్లైన్ ఈ-కామర్స్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే మీరు కొనాలనుకున్న ఏ వస్తువైనా మార్కెట్ ప్రైస్ కన్నా బెస్ట్గా దొరుకుతుంది. ఇక్కడ ఏ వస్తువులు దొరుకుతాయండి అసలు? అన్ని బ్రాండ్ ప్రొడక్ట్స్. సార్ అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇక్కడ అన్ని కేటగిరీల ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఎగ్జాంపుల్ మొబైల్స్, టాబ్లెట్స్, ఎలక్ట్రానిక్ గుడ్స్, ఎయిర్ కండిషనర్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, గ్రాసరీ కూడా దొరుకుతాయి సార్ మా దగ్గర. మార్కెట్ కన్నా తక్కువ దొరుకుతుంది అంటారా? ఆన్లైన్ కన్నా తక్కువనే ఉంటుందా ఇది? అవును సార్, ఆన్లైన్ కన్నా తక్కువనే దొరుకుతుంది. దాంతో పాటు రీటైల్గా కూడా సర్వీస్ ఉంటుంది సార్ మా దగ్గర. బ్యాంక్ అకౌంట్ నా పెన్షన్ బ్యాంక్ అకౌంట్లో పడింది, అది డ్రా చేసుకోవచ్చు. అది తీసుకోవచ్చు సార్, దాన్ని కూర్చోండి. నా పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు మీ దగ్గర. అవును సార్, తీసుకోవచ్చు. మీరు బ్యాంక్ లాగా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, స్లిప్ రాయాల్సిన అవసరం లేదు, ఏటీఎం కార్డు అవసరం లేదు, పిన్ నెంబర్ చెప్పాల్సిన పని లేదు. ఇవేం లేకుండా జస్ట్ ఏలు ముద్ర పెట్టి మీ పెన్షన్ తీసుకోవచ్చు సార్. అది కూడా ఆదివారాలు కూడా తీసుకోవచ్చు, సెలవు రోజుల్లో కూడా. మేడం చెప్తారు, చూడండి. తప్పకుండా అండి. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ చాలా రోజుల నుంచి నేను ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. కొద్ది కరోనా వల్ల కూడా జాబ్ రిస్క్లో ఉంది. సో హైదరాబాద్ నుంచి ఇక్కడ మూవ్ అయిదాం అనుకున్నాను. సో ఈ బిజినెస్ గురించి మనం డీటెయిల్స్ ఎక్కువ కనుక్కుందాము. అడిగితే మీకు ఏమైనా ఎక్కువ డీటెయిల్స్ అంటే మొత్తం అడుగుతుంటారు. ఓకే, అదే సారే లేక మనం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఐడియా. ఓకే అమ్మా, థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సరే సార్, ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? అవును, ఈ మధ్య గేమ్ ఉందనుకుంటున్నాను. ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పండి. తప్పకుండా సార్, మన సైట్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సరే అండి, నాకు ఒక డౌట్ ఉంది. ఇది ఈ-కామర్స్ బిజినెస్ అని చెప్పారు కదా, మరి పెద్ద ఆయన వచ్చి అమౌంట్ డ్రా చేశాడు. సార్ మాది ఈ-కామర్స్ ఒకటే కదా సార్, మా దగ్గర చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయి. అవునా? ఏంటి ఆ సర్వీసెస్? సార్ మన దగ్గర మినీ ఏటీఎం మాత్రమే కాదు, ఇన్సూరెన్స్, పాన్ కార్డ్ అప్లయింగ్, నెక్స్ట్ దాని తర్వాత ట్రావెల్ డెస్క్ అండ్ బిల్ పేమెంట్ అండ్ మొబైల్ రీఛార్జెస్ కూడా చేస్తాం. ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. ఏమి అంటే నేను చాలా రోజుల నుంచి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నో ప్రాబ్లం సార్. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ సేమ్ స్టోర్ తీసుకున్నాడు, వాడి ద్వారానే నేను ఈ స్టోర్ తీసుకోవడం జరిగింది. వాడే సజెస్ట్ చేశాను. సర్వీసెస్ గురించి నేను ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పగలుగుతారా? సార్ మినీ ఏటీఎంలో మీరు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు.
ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కూడా చేయొచ్చు. అది కూడా పూర్తిగా ఆన్లైన్లో. పాన్ కార్డులో మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు, పాన్ కార్డ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పాన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్ సర్వీస్ అంటే లోకల్ ఏజెంట్లకు డాక్యుమెంట్స్ చేయడము, లేదా బీసీలో అప్లై చేయడము, లేదంటే కొరియర్ చేయడం ఇట్లాంటి తలనొప్పులు బాగుంటుంది. లేదండి, మనది మొత్తం ఆన్లైనే. మీ డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం ఆన్లైన్లోనే అప్లై చేసేసాం. ఈ పాన్ కార్డ్ అయితే అదే రోజే డెలివరీ కూడా ఇవ్వగలుగుతాం, అదే పాన్ కార్డ్ ఇవ్వగలుగుతాం. బాగుంది ఇది. సరే, ఇంకా మనం ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, పవర్ బిల్స్, నెక్స్ట్ బిల్ పేమెంట్స్, ఇలా ఇంకా చాలా సర్వీస్ చేయొచ్చు. దాంతోపాటు ఇన్సూరెన్స్ రిన్యూవల్స్, న్యూ పాలసీలు కూడా చేయొచ్చు. ఇది బీ స్టోరా సార్? అవును మేడం. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు, మా అవును. ఫ్రెండ్ చెప్పారు. అవును మేడం. ప్లీజ్ ప్లీజ్. ఇన్సూరెన్స్ మేడం. బైక్ ఇన్సూరెన్స్ అండి. చేస్తాం. మీ సీట్ డీటెయిల్స్. ఓకే, ఎంతసేపు పడుతుంది ఇన్సూరెన్స్ చేయడానికి? ఎక్కువ టైం అంటే 15 సెకండ్స్లో ఇచ్చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు 3 బాటలు తయారు చేశాను, ఇంకొక 5 రేట్లు ఉన్నాయి. సరే సార్, అలా పెట్టేసాయి. వ్యవసాయం చేసి సరే. ప్రాసెస్ చెక్ చేయండి. అంతే కదా? ఇలా ఆర్డర్ ఇవ్వగానే ఇలా డెలివరీ వస్తుంది. అంతేకాకుండా డెలివరీ అయిన వెంటనే కస్టమర్కి మెసేజ్ కూడా వెళ్తుంది. కస్టమర్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది సార్. అవునా, దీనివల్ల లాభం ఏంటి? కస్టమర్కి ప్రోడక్ట్ డెలివరీ అయితే బాగుంటుంది కదా. లేదండి, దీనివల్ల కస్టమర్కి ప్రోడక్ట్ని చెక్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా రెండోసారి మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద వస్తువులు ఆర్డర్ చేసామంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇట్లాంటివన్నీ ఎట్లా డెలివరీ చేస్తాం. ప్రాబ్లం లేదండి మనకి, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ బుక్ చేయగానే అవి కస్టమర్ ఇంటికి డైరెక్ట్గా డెలివరీ అయిపోతాయి. అవునా సార్, బాగుంది. మరి ఇది వీటిపైన ప్రాఫిట్స్ ఎలా వస్తాయి మనకి? ప్లస్ ఇంకోటి ఏమంటే కస్టమర్స్ చాలా మటుకు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు కదా. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వగలను. ఇప్పుడే డెలివరీ అయ్యాయి సార్ ప్రోడక్ట్స్. మేడం, ఇప్పుడు డెలివరీ అయిన ప్రోడక్ట్స్ నుంచి ఒక ప్రోడక్ట్ ఇవ్వండి. సార్, ఇది ఎంబ్రైన్ పవర్ బ్యాంక్. ఎంఆర్పి 1499 ఉంది. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేస్తే 799 పడుతుంది. ఇది లోకల్ మార్కెట్ చూసుకున్నారనుకోండి 900 to 1000 రూపీస్ మినిమం పెట్టాల్సింది ఉంటుంది. కానీ బీ స్టోర్ ప్రైస్ 699 రూపీస్ ఉంది. దాంట్లో నాకు మార్జిన్ కూడా ఉంది. మళ్ళీ మరి చూడండి, మీరే ఆలోచించండి ఎక్కడ కొంటే బాగుంటుంది. ఇది బాగుంది, నాకు కూడా బుక్ చేయండి. ఓకే సార్, బుక్ చేస్తాను. మరి ఇది ఎప్పుడు డెలివరీ అవుతుంది? మనకు ప్రోడక్ట్ కింద డెలివరీ డేట్ డిస్ప్లే అవుతుంది. ఆ డేట్ లోపే డెలివరీ అవుతుంది. ఓకే అండి, మరి పేమెంట్ ఎలా చేయాలి? మన దగ్గర అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వ్యాలెట్స్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ అది ఎలా? క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉంది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉంటే 0% ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బిజినెస్ చాలా బాగుంది. నేను కూడా మా ఊర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రాసెస్ ఎలాగో చెప్తారా? వీళ్ళు ఎలా చెప్తారు? వీళ్ళకి మళ్ళీ కాంపిటీషన్ అవుతుంది కదా. నాకు ఆ భయం లేదు సార్, ఎందుకంటే బీ స్టోర్ వాళ్ళు ఫ్రాంచైజ్ ఒక ఏరియాలో ఇస్తే ఇంకొకరికి ఆ ఏరియా ఇవ్వరు. హ్యాపీగా ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటి బ్యానర్ పైన జిఎస్టీ ఉంది? సారీ అండి, మర్చిపోయాను, మా దగ్గర జిఎస్టీ సర్వీస్ కూడా ఉంది. అవునా, ఏంటి ఆ సర్వీస్ వల్ల ఉపయోగం? కొత్త
కొత్త జిఎస్టీ యాప్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జిఎస్టీ ఉన్న వాళ్ళకు రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. దీనివల్ల మనకు ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అకౌంట్స్ గురించి తెలియకుండా ఎలా? నాది కూడా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, అయినప్పటికీ కంపెనీ వాళ్ళు నాకు జిఎస్టీకి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిఎస్టీ ఒకటే కాదు, ఈ కామర్స్, మినీ ఏటీఎం, యూటిలిటీ బిల్స్ అండ్ కంపెనీ ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్కి కంపెనీ క్లియర్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఈ మీరు చూస్తున్నారు కదా సార్ స్టోర్, బేసిక్ ఫర్నిచర్ ఇవి ఉంటే చాలు. ఫ్రాంచైజ్ ఫీ ఎంత? బీ స్టోర్ కంపెనీ వాళ్ళు 40,000 రూపాయలు ఫ్రాంచైజీ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. ఇది స్టార్ట్ చేయాలంటే మనం ఏమైనా బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలా? ఏం అవసరం లేదు సార్. బీ స్టోర్ వాళ్ళే అన్ని సర్వీసులకు కావాల్సిన లైసెన్సులు, నెక్స్ట్ పర్మిషన్స్తో పాటు ట్యాబ్ అండ్ మంత్రా డివైస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా బాగుంది. నేను వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈజీ ప్రాసెస్ సార్. నేను సేల్స్ టీమ్ నంబర్ ఇస్తాను, మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన 7 డేస్లో మీ అన్ని సర్వీసులు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఈరోజే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మా ఏరియాని బ్లాక్ చేసుకుంటాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నా పేరు నాయుడు. విశాఖపట్నం డిస్టిక్ ఈశ్వర్ మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. అది తక్కువ కాలంలోనే, అంటే 1.5 మంత్లోనే అడ్వాన్స్ సహకారంతో వాళ్ళ స్టోర్స్ అపాయింట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన నుంచి స్టోర్స్ ఫ్రాంచైజీ వాళ్ళు కావచ్చు, కస్టమర్స్ వాళ్ళు కావచ్చు, మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది తక్కువ కాలంలో. కానీ నేను ఫస్ట్ ఇలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు ర్యాంక్ తీసుకోగలనా లేదని ఫస్ట్ భయపడ్డాను. అంతేకాకుండా అడ్వాన్స్ సహకారంతో తక్కువ టైంలోనే వాళ్ళ స్టోర్స్ ఓపెన్ చేసి రెస్పాన్స్ కావచ్చు, కస్టమర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కావచ్చు, స్టోర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కావచ్చు, చాలా బాగుంది. నేనైతే తీసుకున్నందుకు చాలా సాటిస్ఫై అవుతున్నాను. కస్టమర్స్ కూడా మనం ఇచ్చే ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళ స్టోర్ ఫ్రాంచైజీ వాళ్ళు కావచ్చు, ఈ కరోనా టైంలో వాళ్ళు ఇచ్చే మంచి ఈశ్వర్ నుంచి మంచి అవకాశం కల్పించినందుకు వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ వీడియో అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి దీంట్లో మనకి మార్జిన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీ స్టోర్ ఈ కామర్స్ మీద డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ ప్రైజింగ్ బట్టి 2 to 19% మార్జిన్ వస్తుంది ఫ్రెండ్స్. అలానే మన జిఎస్టీకి ఫైలింగ్కి బీ స్టోర్ వాళ్ళు 400 నుంచి 700 వరకు ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇన్సూరెన్స్కి 15 to 40% మార్జిన్ వస్తుందండి. ట్రావెల్ రిస్క్ మీద 8 to 12% మార్జిన్ ఇస్తున్నారు. ఇవే కాకుండా మనకి ఎగ్జిస్టింగ్ స్టోర్స్ వాళ్ళు అండ్ మాస్టర్ ఫ్రాంచైజీ వాళ్ళు ఏ విధంగా అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారో మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గివింగ్ ద ఆఫ్లైన్ స్టోర్స్ అట్ అవర్ నియరెస్ట్ ఏరియాస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. నేను బీ స్టోర్ కంపెనీ తరఫున చిత్తూరు డిస్టిక్ మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నానండి. ఓల్డ్ చిత్తూరు డిస్టిక్ వైడ్ నేను మండలానికి ఒక స్టోర్ ఇవ్వడానికి నిర్ణయించానండి. సో మండలానికి ఒక స్టోర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక స్టోర్ ఇవ్వడం జరగదండి. సో ఈ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ బిజినెస్ మార్కెట్స్, ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ మనకి చాలా ఉన్నాయి. సో ఈ కంపెనీ ఆన్లైన్ ఈ కామర్స్ దట్టు ప్రజెంట్ ఉన్న ఈ కామర్స్ కంపెనీ పెద్ద కంపెనీతో వీటిగా వాళ్ళకన్నా తక్కువ ధరకే ప్రొడక్ట్స్ కలెక్షన్ చేస్తూ చాలా మా దగ్గర తీసుకున్న వినియోగదారులను కూడా మాకు మంచి ఆదాయం ధరలకి మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఇవ్వడం మాకు అతి తక్కువ టైంలోనే చాలా కస్టమర్స్ అనేవి పెరిగారు. రోజు రోజుకి కస్టమర్స్ పెరుగుతున్నారు. కంపెనీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కంపెనీలో కూడా. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజ్ కుమార్. ఏలూరు బీ స్టోర్ కలెక్షన్ గిఫ్ట్ షాప్ నుంచి మాట్లాడుతున్నానండి. రీసెంట్గా నేను బీ స్టోర్ అనేది ఏలూరులో ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇదేంటంటే ఈ బీ స్టోర్ అనేది రోలర్ అండ్ డిజిటల్ సర్వీస్ ఇస్తుంది. ఆన్లైన్ మార్కెట్ కన్నా మనకి తక్కువ దొరుకుతుంది మార్కెట్ ప్రైస్. ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఏంటంటే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫర్నిచరు, మిషనరీ, వాషింగ్ మిషను, టీవీస్ ఏమన్నా కావాలంటే ఈ బీ స్టోర్ యాప్లో మనం సెర్చ్ చేస్తే మనకి మార్కెట్ మీద ప్రైస్ తగ్గించి అమ్ముతారు. దీంతో పాటు ఈ బీ స్టోర్ కూడా డిజిటల్ సర్వీస్ కూడా ఇస్తుంది. హాయ్ సార్, నా పేరు రాజు. కర్నూలు జిల్లా నందకోట మండలంలో బీ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇందులో ఆన్లైన్ షాపింగ్తో పాటు అడిషనల్గా 7 టైప్ సర్వీసెస్ ఉన్నాయి. దీనివల్ల జనాల వాకింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను బీ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకున్నందుకు నేను రైట్ డిసిజన్ అని ఫీల్ అవుతున్నాను.